అమ్మాయిని కాదు ఒక అబ్బాయిని అని నీ మైండ్‌లో ఆలోచన అంటే దానికేమన్నా ప్రభావం ఉంటుంది. జీన్స్ ప్రభావం అని కానీ, అదని కానీ ఏమన్నా ఉంటుందా అట్లా? ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగారు. యాజ్ ఏ బ్రదర్గా తప్పుగా అనుకోకండి. ఇదే క్వశ్చన్ మీకు అడిగితే నేనైతే జీన్స్ ప్రభావం అని చెప్పేసాను అంటాను. ఎందుకంటే తమ్ముడు నేను నిజంగా నాకు తెలుసు. చూసే వ్యూస్‌కి తెలియచేయడం కోసం నేను అడిగాను అన్నమాట. అంతే, తప్పుగా అనుకోవద్దు అట్లా. సో సేమ్ నేను కూడా అదే చెప్తున్నాను. నాకు వయసు అనేది మనకు ఒక నాలెడ్జ్ అనేది కరెక్ట్గా 9 నుంచి 12-13 ఇయర్స్లోనే తెలుస్తుంది. నాకు కూడా అలాగే అనిపించేది. నా బట్టలు కానీ, నా ఇంట్లో బిహేవియర్ కానీ, బయట బిహేవియర్ కానీ సేమ్ నేను చిన్నప్పటి నుంచి అబ్బాయిని అనే ఒక ఫీలింగ్. మా అమ్మమ్మ వాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఎలా అంటే మా తాతయ్యని ఎలా చూసేదో అలా నన్ను చూసేది అనమాట. అతను ఎలా దర్జా చూసేది. మా తమ్ముడు వాళ్ళంతా మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళు, నేను అమ్మమ్మ దగ్గర పిన్నిల దగ్గర పెరిగా. సో నాకు ఎప్పుడూ నేను ఒక అబ్బాయినే అనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే నాకు నేను ఒక పెద్ద అయ్యాను అని నాకు ఒక ప్రాబ్లం ఇంట్లో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది.